ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, సాకారి, ఆకారి, నిరాకారి. ఈ 3 స్థితులు సహజంగా మీకు ఉన్నాయా, లేదంటే ఇంకా అభ్యాసం చేస్తున్నారా? నేను సాకారిని, నేను నిరాకారిని, ఈ స్థితిలోకి రావడానికి ఇంకా అభ్యాసం చేస్తున్నారా, లేదంటే సహజంగా మీకు ఆ స్థితి వచ్చిందా లేదని అడుగుతున్నారు బాబా. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? నిరాకారి, ఆకారి, సాకారి ఈ 3 స్థితులను సమానంగా తయారు చేసుకున్నారా? సాకార రూపంలో స్థితులు అవడం ఎంత సహజంగా అనుభవం చేసుకుంటున్నారో అంతగానే ఆకార స్వరూపం అనగా మీ యొక్క సంపూర్ణ స్థితి లేదా మీ యొక్క అనాది స్వరూపం నిరాకార స్థితిలో స్థితులు అవడం కూడా సహజంగా అనుభవం అవుతుందా ఏంటి బాబా అడుగుతున్నారు. సహజంగా ఇలాంటి స్థితి మీకు అనుభవం అవుతుందా అని అడుగుతున్నారు బాబా. సాకారి స్వరూపం, ఆది స్వరూపం, నిరాకారి అనాది స్వరూపం. ఆది స్వరూపం సహజం అనిపిస్తుందా, లేక అనాది స్వరూపం స్థితిలో అవడం సహజం అనిపిస్తుందా? అది అవినాశి స్వరూపం మరియు సాకార స్వరూపం పరివర్తన అయ్యే స్వరూపం. మరి అది ఏది సహజంగా ఉండాలి? అనాది స్వరూపం ఉండాలా, లేదంటే నిరాకారి సాకార స్వరూపంగా ఉండాలా? మరి అది ఏది సహజంగా ఉండాలి? సాకార స్వరూపం యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుందా, లేక నిరాకార స్వరూపం యొక్క స్థితి స్వతహాగా ఉంటుందా, లేదా స్మృతిలోకి తెచ్చుకోవలసి వస్తుందా? నేను నిరాకార స్వరూపాన్ని, నేను అనాథలో జ్యోతి నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, సాకార స్వరూపాన్ని, ఆకార స్వరూపాన్ని, ఇలా నేను ఎవరు ఎలాంటి వాడినో దానిని స్మృతిలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే అది మీ సహజం కదా, సహజంగా ఆ స్థితిలో ఉండాలి, ఇంకా స్మృతిలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నారు బాబా. ఇప్పటి వరకు స్మృతి స్వరూపంగా తయారు కాలేదా? ఇదే అంతిమ స్థితియా, లేక చాలా సమయం యొక్క అభ్యాసగా అంతిమంలోనే ఆ స్థితిని పొంది పాస్విత్ అనారుగా అవుతారా? అడుగుతున్నారు బాబా. వర్తమాన సమయంలో పురుషార్థుల మనసులో ఈ సంకల్పం వస్తుంది, అంతిమంలో విజయ అవుతాం లేదా అంతిమంలో నిర్విఘ్న మరియు వినాశకులు అవుతామని. ఈ సంకల్పం రాయల్ రూపం యొక్క సోమర్తనం, అంటే రాయల్ మాయా అంటున్నారు పరమాత్మ. అంతిమంలో అవుతాం ఇలా ఎప్పుడైతే అంటాం, ఇది రాయల్ యొక్క సోమర్తనం యొక్క మాయ అంటున్నారు పరమాత్మ. అంటే ఆ స్థితి సహజంగా మీకు అయిపోవాలి అని అంటున్నారు. ఇంకా అభ్యాసగా ఉన్నారా ఏంటా అని. అచ్చా. ఓం శాంతి.